ఒకప్పుడు ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ అనగానే నాగ చైతన్య సమంత గుర్తుకొచ్చేవారు. వీరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ వీరి వివాహ బంధం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఏమైందో తెలియదు, విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. అయితే వీరు ఎప్పటికైనా కలుస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత తప్ప తనకు ఇంకో ఆప్షన్ వద్దని నాగ చైతన్య ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. అక్కినేని నాగార్జున కొడుకు నాగ చైతన్య ఇండస్ట్రీలోకి జోష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక మొదటి సినిమాపై పలు విమర్శలు వచ్చినా రెండో సినిమాతోనే చై అమ్మాయిల మనసు దోచేశాడు. ఏమాయ చేసావే అంటూ సమంత కూడా తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ భామ అబ్బాయిల మనసును జోచిస్తే ఆమె మనసును చేతు కొల్లగొట్టాడు. ఇక అలా కొన్నాళ్ళు ఈ జంట ప్రేమలో మునిగి తేలింది. పెద్దల సమక్షంలో ఒక్కటైన ఈ జంట అభిమానులకు షాక్ ఇచ్చింది. 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని వ్యక్తిగత కారణాలతో అక్టోబర్ 2, 2021న విడిపోతున్నట్లు తెలిపారు. ఇక క్యూట్ కపుల్స్లా ఉండే వీరు విడిపోవడం ఇప్పటికీ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. వీరి కలిస్తే బాగుండు అని ఇప్పటికీ కామెంట్స్ పెడుతుంటారు. అయితే విడాకుల తర్వాత సమంత కానీ నాగ చైతన్య కానీ ఎవరూ పెళ్లి చేసుకోలేదు. ఇద్దరు విడిగానే ఉంటూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడి చికిత్స తీసుకుంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఓ పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేసింది. మరోవైపు నాగ చైతన్య సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ అనే చిత్రం చేస్తున్నాడు. చందు మొండెడి దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్గా ఈ సినిమా రూపొందుతుంది. ఇటీవల చైతుకు సంబంధించిన ఓ రీల్ వైరల్గా మారింది. ప్రదీప్ యాంకర్గా నిర్వహించిన ఓ షోలో నాగ చైతన్య పాల్గొన్నాడు. నాగ చైతన్య సమంతకి ఫోన్ చేయగా అందులో చైతు మాట్లాడుతూ, ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేను శామ్ని ఎందుకు ప్రేమించాను అని అడుగుతాడు. దీనికి సమంత నవ్వుతూ నీకు ఇంకో ఛాన్స్ లేదని చెప్తుంది. అప్పుడు నాగ చైతన్య కూడా నాకు నువ్వు తప్ప ఇంకో ఆప్షన్ వద్దని చెప్తాడు. అయితే ఈ వీడియో పాతది అయినా వీరు విడాకులు తీసుకోకముందు మాట్లాడింది అయినా ప్రస్తుతం మాత్రం నెట్టింట తెగ వైరల్ అయింది. సమంత చైతు కలవాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చైతు నిజంగానే సమంతను తప్ప ఎవరిని ప్రేమించలేదని కొందరు చెప్పుకొస్తున్నారు. విడాకుల తర్వాత సమంత నాగ చైతన్య ఎదురుపడింది లేదు. ఇద్దరు టాలీవుడ్ స్టార్సే అయినా ఇప్పటి వరకు ఏ ఈవెంట్కి హాజరు కాలేదు. ఒకరు ఒక ఈవెంట్కి వెళ్తే మరొకరికి ఆహ్వానం ఉండదు. ఒకవేళ ఉన్న వారిద్దరిలో ఎవరో ఒకరు హాజరు కారు. అక్కినేని ఫ్యామిలీ సమంతను పలు సందర్భాల్లో విష్ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఆమె కొత్త మూవీ అప్డేట్ అయినా బర్త్డే అయినా అక్కినేని కుటుంబ సభ్యులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతుండేవారు. కానీ ఏనాడు వీరిద్దరూ డైరెక్టర్గా ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోలేదు. సమంత ఎప్పుడూ పరోక్షంగానే చైతన్య గురించి ప్రస్తావించేది. కానీ విడాకుల ప్రకటన ఇచ్చి దాదాపు 3 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు వీరిద్దరూ ఎదురుపడింది లేదు. ఒకే ఈవెంట్కు హాజరైన సందర్భాలు లేవు. కానీ తాజాగా సమంత నాగ చైతన్యలు ఒకే వేదికపైకి వచ్చారు. వీరిద్దరూ ఎదురుపడ్డారా లేదా అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ గ్రాండ్గా ఈవెంట్ నిర్వహించింది. త్వరలో అమెజాన్లో భారీ సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ఆయా సినిమాలు, వెబ్ సిరీస్ ప్రమోట్ చేస్తూ అమెజాన్ గ్రాండ్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ సందర్భంగా సమంత తన సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం, నాగ చైతన్య తన దూత సిరీస్ ప్రమోషన్ కోసం ఈ ఈవెంట్కు హాజరయ్యారు. ఇద్దరు వేరువేరుగానే అమెజాన్ వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా తమ వెబ్ సిరీస్ను ప్రమోట్ చేసుకున్నారు. అయితే డివోర్స్ అనంతరం ఈ మాజీ దంపతులు ఒకే ఈవెంట్కు హాజరు కావడం ఇదే తొలిసారి. దాంతో ఒకే ఈవెంట్కు ఇద్దరు హాజరు కావడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇద్దరు ఎక్కడ ఒకేసారి వేదికపై కనిపించకపోయినా ఒకే ఈవెంట్లో వీరిద్దరు సందడి కనిపించడంతో ఫ్యాన్స్ అంతా సంబరపడిపోతున్నారు. ఎందుకంటే ఏ సందర్భంలోనైనా ఎక్కడైనా వీరిద్దరూ నేరుగా తారసపడకుండా ఉంటారా? అప్పుడు వారిద్దరి ఫీలింగ్ ఏంటో అంటూ అభిమానులంతా ఊహల్లో తేలిపోతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి ఈ ఏడాది తమ ఓటీటీలో రిలీజ్ అయ్యే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్కు సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఈ జాబితాలో సమంత సిటాడెల్, నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. దీంతో వీరిద్దరూ ఈ ఈవెంట్కు హాజరు కాక తప్పలేదు. మొత్తానికి ఈ జంట ఒకే టైంలో ఒకే వేదికపై కనిపిస్తే బాగుండు అని ఆశపడ్డ ఫ్యాన్స్ ఇది కనువిందు లాంటి దృశ్యమనే చెప్పాలి. ఇక సమంత నటించిన సిటాడెల్ ఇండియా వెర్షన్ త్వరలో అమెజాన్లో రిలీజ్ కాబోతుంది. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించారు. ఇటీవల సిరీస్ పేరును మేకర్స్ సిటాడెల్ హనీ బన్నీగా పేరు మార్చారు. గతేడాది నాగ చైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ సీజన్ 1 ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా దూత 2 వస్తోంది. ఇక సమంత కొంతకాలంగా మయోసైటిస్తో బాధపడుతూ చికిత్స తీసుకుంటుంది. ట్రీట్మెంట్ తర్వాత కథలు వింటూ సినిమాల్లో బిజీ కావాలని ప్రయత్నిస్తోంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై నెగిటివ్ ట్రోలింగ్ ఎక్కువైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కారణంగా తాను చాలా విమర్శలు ఎదుర్కొన్నానని చెప్పింది. రాజీ పాత్ర తన ఇంటిని దెబ్బతీసిందని, వెబ్ సిరీస్లో తన పాత్ర వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని ఆమె కోరింది. సమంత చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఇన్ని రోజుల తర్వాత సమంత ఎందుకు సారీ చెప్పిందని అంతా విశ్లేషిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు సమంత నాగచైతన్యకే సారీ చెప్పిందని, ఈ సిరీస్లో శామ్ తన పాత్రకు 100% న్యాయం చేసినప్పటికీ ఈ పాత్ర కారణంగా ఆమె ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ వెబ్ సిరీస్లో తన పాత్రకు క్షమాపణలు చెప్పాలని ఆమె చైతన్యను కలిసి నిర్ణయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. సమంత సారీ చెప్పడంతో ఆమె నాగచైతన్యతో కలిసిపోవాలని అభిమానులంతా బలంగా కోరుకుంటున్నారు. చిన్న చిన్న విభేదాల వల్లే వీళ్ళిద్దరూ విడిపోయారని, మళ్ళీ కలిస్తే ఆ జోడీ చాలా బాగుంటుందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.